స్వర్గమయా అనాది నినాదమిస్తూ వస్తూ ఉన్నా కన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ఈ దొండపూడి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ యొక్క ఎండ వేళ మీ మధ్యకు రావడానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, ఈ రోజుల్లో మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక విధమైనటువంటి సమస్యతో బాధపడుతున్నాడు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి ఏ రీతిగా ఏ ఒక్క మెడిసిన్ వాడితే ఆ వ్యాధి తగ్గించబడుతుందో, ఏ ఒక్క వైద్యుడిని కలిస్తే తగ్గించుకోవచ్చు. కానీ మనిషికి వచ్చిన పాపాన్ని మాత్రం ఏ మెడిసిన్ కూడా తగ్గించదు. అయితే ఆ పాపము తగ్గించబడాలంటే ఒక అమూల్యమైనటువంటి మెడిసిన్ మీ మధ్యకి తీసుకుని వచ్చాం. ఆ మెడిసిన్ ఏంటి అని ఆలోచన చేస్తే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మాత్రమే. ఎందుకంటే పాపం నుంచి విడిపించేది యేసు రక్తం. ఎందుకంటే వేదాలు చెప్తున్న రీతిగానే సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని వేదము సెలవిస్తూ ఉంది. పాపము పరిహరించబడాలంటే రక్తము ప్రోక్షించవలసి ఉంది. అయితే ఆ రక్తము ఎవరిదై ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే ఒక పరిశుద్ధుడైనటువంటి వాడిది ఆ రక్తము అయి ఉండాలి. అయితే పరిశుద్ధుడు ఎవరయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క మరియ గర్భం నుంచి ఎవరైతే భూమి మీదకి వచ్చాడో ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళి పాపంలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి వారందరి కోసం ఆయన యజ్ఞమైపోయి తన ప్రాణంను బలి ఇచ్చి భూమి మీద రక్త ప్రోక్షణ జరిగించాడు. అయితే ఒకప్పుడు మేము కూడా అటువంటి పాపపు భూమిలోనే ఉండి పాపపు లోకంలో సంచరిస్తూ మాకు ఎటువంటి గురి గమ్యం లేకుండా ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను రుచి చూసి ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలోనికి వచ్చి సత్యమును తెలుసుకొని మనిషికి ఈ లోకము శాశ్వతము కాదు, ఒక రోజు ఈ లోకయాత్రను ముగిస్తాడు. ముగించిన తరువాత తాను చేరవలసినటువంటి ప్రాంతం ఒకటి ఉంది. అయితే అది ఏమిటి, అది శాశ్వతమైనదని గ్రహించుకొని ఆ యేసు రక్తము చేత కడగబడినటువంటి మేము అటువంటి సత్యాన్ని మీకు కూడా తెలియపరచాలని రాశితో ఈ ప్రాంతానికి వచ్చాం. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. అటువంటి ఆలోచన కలిగినటువంటి మేము పాపం నుంచి మేము విమోచించబడ్డాము. ఆ యొక్క నిత్య రాజ్యమునకు మేము చేరువవుతామనేటువంటి విశ్వాసము నమ్మిక మా జీవితంలో ఉంది. అయితే మా తోటి సహోదరులైనటువంటి మీరందరూ కూడా ఆ నిత్య రాజ్యంలో మాతో పాటు ఉండాలని, నిత్యము మీరు మాతో కలిసి ఆ దేవునితో సహవాసము చేయాలని, ఆ బంగారపు వీధుల్లో మీరు మాతో సంచరించాలని ఆశ కలిగి ఆలోచనతో ఎండవేళ ఈ మధ్యాహ్నపు సమయంలో ఇక్కడికి మీ దగ్గరకు వచ్చి క్రీస్తు ప్రేమను మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మేము ఎవరిని విమర్శించడానికి కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి కానీ ఈ ప్రాంతానికి రాలేదు. మేము ఒక సత్యాన్ని గ్రహించాము. ఆ సత్యము మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కూడా మా తోటి సోదరులు. ఎందుకంటే భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ కూడా నా సోదరులని మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క కుటుంబము మాతో పాలివారిగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి అటువంటి సత్యంను మీరు తెలుసుకుని మాతో కూడా ప్రభువుతో యుగయుగములు ఆ యొక్క రాజ్యంలో మీరు నివాసము చేయాలని ఆశతో మీ మధ్యకు వస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యాహ్న కాలపు వేళ తెలియపరుస్తుంది ఏంటంటే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన విధానంలోనే మేమందరము కూడా ఆయన ప్రేమకు లోబడిపోయాం. ఆయన ప్రేమిస్తున్న వారిలో మీరు కూడా ఉన్నారు. ఆయన మీ వైపు ప్రేమించి దినమెల్లా కూడా ఆయన మీ వైపు చేతులు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తుంది ఏంటంటే, పాపమునకు మందు ఒకటే, అది పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్తము. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే ఈ మధ్యాహ్న కాలపు వేళ మేము ఎవరినైతే ప్రకటిస్తున్నామో ఆ జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన నామమును ఒప్పుకొని యేసు నామములో బాప్తిస్మం పొందుతారో మేము ఏ విధంగా రక్షణలో మేము ఆనందిస్తున్నాం, ఆ రీతిగా మీరు కూడా రక్షణలో ఆనందించి ఆ దేవాది దేవుని మహిమపరచాల్సిన మీ అందరికీ ప్రేమతో తెలియపరుస్తున్నాం. మధ్యాహ్న కాలపు వేళ ఈ మాటలు వింటున్నటువంటి మనందరినీ కూడా ఆ దేవుడు సమృద్ధిగా దీవించును గాక.